నగ్న వీడియోల కేసులో నిందితుడు మస్తాన్ సాయికి గుంటూరు పోలీసులు సహకరిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. మస్తాన్ సాయి తండ్రి ఆడియో కాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులకు లంచాలిచ్చి ఛార్జ్షీట్ను అనుకూలంగా మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రాయించినట్టుగా తెలుస్తోంది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది. కొడుకును కాపాడుకునేందుకు రామ్మోహన్ అడ్డదారులు తొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. లావణ్య పెట్టిన కేసును నీరుగార్చేందుకు మస్తాన్ సాయి తండ్రి కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు డబ్బులు ఎరవేసి ఛార్జ్షీట్ను మస్తాన్ సాయికి అనుకూలంగా రాయించారు రామ్మోహన్. మస్తాన్ సాయి నేరాలకు సహకరిస్తున్నట్లుగా గుంటూరు పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నగ్న వీడియోల కేసులకు సంబంధించి మస్తాన్ సాయి తన కొడుకు మస్తాన్ సాయిని ఎలాగైనా కాపాడుకునేలా తండ్రి రామ్మోహన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని ఆడియో కాల్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. పోలీసులకు లంచాలిచ్చి ఛార్జ్షీట్ను అనుకూలంగా మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రాయించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో గుంటూరు పోలీసులు వీరికి పూర్తిగా సహకరించినట్టుగా తెలుస్తోంది. కొడుకును కాపాడుకునేందుకు రామ్మోహన్ అడ్డదారులు తొక్కిన వైనంలో పోలీసులు కూడా పూర్తి స్థాయి సహకారం అందించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. లావణ్య పెట్టిన కేసును నీరుగార్చేందుకు మస్తాన్ సాయి తండ్రి కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు డబ్బులు ఎరవేసి ఛార్జ్షీట్ను మస్తాన్ సాయికి అనుకూలంగా రామ్మోహన్ రాయించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద మస్తాన్ సాయి నేరాలకు గుంటూరు పోలీసులు సహకరిస్తున్నారంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య పెట్టిన కేసుపై ఛార్జ్షీట్కు సంబంధించి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది. మస్తాన్ సాయితో అతని తండ్రి రామ్మోహన్ మాట్లాడిన తీరు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుతోంది. మస్తాన్ సాయితో అతని తండ్రి ఏం మాట్లాడారో ప్రస్తుతం ఆడియో కాల్ వైరల్ అవుతుంది. ఒకసారి ఆడియో కాల్ విందాం. ఎస్, మస్తాన్ సాయికి సంబంధించి పోలీస్ అధికారితో అతని తండ్రి రామ్మోహన్ మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మస్తాన్ సాయి ఛార్జ్షీట్కు సంబంధించి ఆయన తండ్రి రామ్మోహన్ కొడుకును కాపాడుకునేందుకు పోలీసు అధికారితో ఏ రకమైనటువంటి సంభాషణ జరిపాడు ఒకసారి విందాం. హలో డాడీ, అదే పొద్దున్నే ఛార్జ్ షీట్ కూడా ఇస్తాను అన్నాడు. రేపు పొద్దున ఇస్తాడు. అదే డిఎస్పీ ఇస్తాను అన్నాడట, చేశాడు. నేనన్నా 50 అంటే ఛార్జ్ షీట్ లేదు, ఇదే లేదు కదా, రెండు చేశాక ఇస్తాను. ఏమన్నారు? వేసాడంటున్నా వేస్తారంటున్నా రేపు పొద్దున? రేపు మనకి ఇస్తానన్నాడు పొద్దున్నే. ఇప్పుడు ఇందా చేశాడు ఎత్తలా నేను. ఇప్పుడు మళ్ళీ చెంచురామారావు ఉమామేశ్వర రెడ్డి చెంచరామారావు ఆయనతోనే మాట్లాడి పొద్దున్న ఛార్జ్ షీట్ కూడా వేసి ఇస్తాడు అన్నాడు. నేను అన్నాను ఛార్జ్ షీట్ వేసి ఇచ్చాక డబ్బులు ఇచ్చేస్తాంలే అన్న ఇందాక మధ్యాహ్నం. ఎందుకంటే రేపు పొద్దున్నే వేసి ఇచ్చేస్తాడంట. లుకౌట్ నోటీసు లుకౌట్ నోటీసు అది మనం కోర్టులో తెచ్చుకోవటం. కోర్టు నుంచా ఈజీగా వచ్చింది. మళ్ళీ లాయర్లకు కట్టాలిగా డబ్బులు కదా, డబ్బులు చేయాలి కదా, వెళ్ళిపోతున్నారు కదా, డబ్బులు తీసుకొని వెళ్తారు. అదే పని అవ్వాలిగా. చేసి కాగితం ఇస్తాడు. ఏం రాస్తాడు ఏంటో చూద్దాం. మళ్ళీ ఎట్లా రాస్తాడు? ఫేవర్ గా రాస్తాడు? ఉన్నట్టుగా ఎవరికైనా రాస్తేనే కదా డబ్బులు ఇచ్చేది. ఉన్నట్టుగా రాస్తాడు. ఆ అమ్మాయి ఎలా కేసు పెట్టింది అలానే రాస్తే మళ్ళీ అదో ప్రాబ్లం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా, ఆ కేసులో ఉన్నట్టుగా రాస్తే ప్రాబ్లం కదా అంటున్నా. అదే చూద్దాం. రేపు పొద్దున వెళ్ళి కూర్చొని రాపించుకొని వెళ్తే పోయి. సరే రైట్. మస్తాన్ సాయితో అతని తండ్రి రామ్మోహన్ మాట్లాడిన మాటలు విన్నారుగా. తండ్రి కొడుకులు ఇద్దరు పన్నాగం పంతున్నారు. ముఖ్యంగా ఛార్జ్షీట్ తమకు అనుకూలంగా, లావణ్య పెట్టిన కేసులపై తమకు అనుకూలంగా ఛార్జ్షీట్ రాపిస్తానంటూ తండ్రి రామ్మోహన్ మస్తాన్ సాయికి ఇచ్చినటువంటి హామీ అది. దానికి సంబంధించిన ఆడియో కాల్ అది. కొడుకును కాపాడుకునేందుకు పూర్తిగా అడ్డదారులు తొక్కేందుకు రామ్మోహన్ ఎలా ప్రయత్నిస్తున్నాడో మనకి ఆడియో కాల్ వింటే అర్థమవుతుంది. పోలీసులకు డబ్బులు ఇచ్చి అంటే లంచాలు ఇచ్చి ఛార్జ్షీట్ను అనుకూలంగా రాపిస్తానంటూ మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ చెప్తున్న ఆడియో అది ప్రస్తుతం వైరల్గా మారుతోంది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన కేసులకు సంబంధించి పూర్తిగా నీరుగార్చేందుకు ఇద్దరు తండ్రి కొడుకులు పన్నుతున్న పన్నాగానికి సంబంధించిన ఆడియో కాల్ అది. కొడుకును కాపాడుకునేందుకు రామ్మోహన్ అడ్డదారులు తొక్కుతున్నట్టుగా తెలుస్తోంది.
లావణ్య పెట్టిన కేసును పూర్తిగా నీరుగార్చేందుకు ఇద్దరు కూడా కుట్ర పన్నుతున్నట్టుగా మనకు ఆ ఆడియో కాల్ బట్టి అర్థమవుతుంది. పోలీసులకు డబ్బులు ఎరవేసి ఛార్జ్షీట్ను మస్తాన్ సాయికి అనుకూలంగా రామ్మోహన్ రాయించినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఈ మొత్తం నేరాలకు అంటే నగ్న వీడియోలకు సంబంధించి మస్తాన్ సాయి దగ్గర అనేక వందల వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక చాలామంది ప్రముఖులని ఆ వీడియోలు అంటే నగ్న వీడియోలను చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేయడం, లోబరుచుకోవడం ఇలాంటి వ్యవహారాలు నడిపాడు మస్తాన్ సాయి. ఒక రకంగా మస్తాన్ సాయి వ్యవహారాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడే విధంగా అతని వ్యవహార శైలి ఉండడంతో దీనిపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అనేక ఆధారాలు కూడా లభించాయి. కానీ ఇక్కడ గుంటూరు పోలీసుల వ్యవహార శైలిపైనే అనుమానం వస్తుంది. గుంటూరు పోలీసులు పూర్తిగా మస్తాన్ సాయి నేరాలకు సహకరిస్తున్నారా అంటే ప్రస్తుతం ఆ సందేహాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు పోలీసులపై అయితే ఆరోపణలు వస్తున్నాయి. మస్తాన్ సాయి వ్యవహారానికి సంబంధించి అతని చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.